ఆయనకి నా కడుపులో ఉన్న బిడ్డ కావాలి. నువ్వు చేసిన తప్పుకి నీకు ప్రాయశ్చిత్తం కావాలి. నా మాట విని వెళ్ళిపో ప్రియా. నన్ను ఆయన దగ్గర నుంచి దూరం చేసి ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడుతున్నట్టే నిన్ను దూరం చేసి నేను దగ్గరైతే తర్వాత నేను నీలాగే పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ప్రియా మేడం కనిపిస్తే చాలు నువ్వు దరిద్రపు దానివి, నువ్వు గొడ్రాలివి, నీ ముఖం చూస్తేనే దరిద్రం అంటారు. వింటున్న నాకే ఇంత బాధగా ఉంటే పాపం ప్రియా మేడం ఎంత బాధపడతారో మీరే ఆలోచించండి సార్. నీ కూతురు ఇంట్లోనే ఉండాలి అంటే నీ మొగుడు ఆ ఇల్లు వదిలేయాలి. నీ మొగుడు ఆ ఇంట్లోనే ఉండాలి అంటే నీ కూతురు నా ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. కట్టుకున్న మొగుడా కన్న కూతురా బాగా ఆలోచించుకో. ఏం కావాలంట? మనం ఉంటున్నా ఈ ఇల్లు అవునండి, మనం ఉంటున్న ఇల్లు రాసిస్తే ప్రియకి ఇబ్బంది కలిగించడట. వాడి ఆలోచన ఏంటో నాకు ఇప్పుడు అర్థమవుతుంది భవన. నన్ను నిలువ నీడ లేకుండా రోడ్డు మీద కట్టుబట్టలతో నిలబెడతానన్న ఇప్పుడు వాడు అనుకున్న సాధించడానికి ప్రయత్నిస్తున్నాడన్నమాట. నో నో భువన, అలా జరగడానికి వీల్లేదు. ఉన్న ఈ ఒక్క ఆధారం కూడా కోల్పోతే మన పరిస్థితి ఏం కావాలి? ఏదైతే అవుతుందండి. మన జీవితం కన్నా మన అమ్మాయి జీవితం బాగుండడం ముఖ్యం కదా. మన అమ్మాయి కోసం మన ఆ మాత్రం కష్టాలు భరించలేమా? నేను ఆలోచిస్తున్న నా గురించి కాదు భువన, ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో అన్నదే నా బాధంతా. కన్న బిడ్డ కోసం ఆలోచించి కట్టుకున్న భార్యకి ఎలా ద్రోహం చేయగలను భువన? ఆ హరి నా మీద కోపంతో ఇవన్నీ చేస్తున్నాడు. నా మూలంగా నాతో పాటు నువ్వు కూడా కష్టాలు పడితే నేను చూసి తట్టుకోలేను భువన. తండ్రి మాట కోసం అడవులకు బయలుదేరిన శ్రీరాముని వెంట సీతమ్మ బయలుదేరుతుంటే రాముడు కూడా ఆనాడు ఇవే మాటలు అన్నాడండి. ఆమె సుఖం కోసం అడవులకి వెళ్లకుండా అయోధ్యలోనే ఉండిపోయింటే అసలు రామాయణమే ఉండేది కాదండి. అలాగే ఈనాడు నా సుఖం కోసం ఈ ఇంట్లో ఉండిపోతే నా కూతురికి జీవితమే ఉండదు కదండి. నేను మీలో సగభాగం, మీ కష్టాల్లో సగభాగం పంచుకునే బాధ్యత నాకుందండి. ఈ ఇల్లు వాడి మొహాన పడేసి మన బిడ్డని కష్టాల నుంచి బయటికి తీసుకురండి. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నానండి, నా మాట వినండి. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. తోడబుట్టిన చెల్లెలు గారా, రండి రండి. ఎలా ఉంది మీ కొత్త కాపురం? ద గ్రేట్ రాజేంద్ర అండదండలతో పెళ్లి చేసుకున్నారు కదా, బాగానే ఉండుంటుంది. పైగా ఆయన గారింట్లో ఆశ్రయం కూడా ఇచ్చారు కదా, ఇంకే సంతోషంగానే ఉండుంటారు. నువ్వు ఎవరి మీదైనా పగబడితే వాళ్ళని సంతోషంగా ఉండనివి కదన్నయ్యా. రాజేంద్ర మావయ్య నీకిష్టం లేని వాడితో పెళ్లి జరిపించి మమ్మల్ని తన ఇంట్లో పెట్టుకున్నాడన్న కోపంతో ఆ ఇంటిని లాక్కోవాలని చూస్తున్నావుగా. ఇక నేనెలా సంతోషంగా ఉంటాను? రాయబోరానికి వచ్చావా?
రాయబారానికి కాదన్నయ్యా, నువ్వు ఎంత రాక్షసుడిగా ప్రవర్తిస్తున్నావో గుర్తు చేయడానికి వచ్చాను. కావ్య, కోపం ఎందుకు వస్తుందన్నయ్యా? ఉన్నమాటే కదా అన్నాను. నేను మావయ్య గారి ఇంట్లో ఉండడమే నువ్వు ఆ ఇంటిని లాక్కోవడానికి కారణమైతే నేను ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతానన్నయ్యా. ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన పోయిన ఇంటి పరువు తిరిగి వస్తుంది అనుకున్నావా? తప్పు నీది కాదే, ఆ రాజేంద్రది. వాడే గనక పోలీసుని తీసుకురాకపోయి ఉంటే నీ చేతిలో కాళ్ళు విరిచేసి నాకు నచ్చిన వాడితో పెళ్లి చేసిండేవాడిని. చచ్చినట్టు ఇంట్లోనే పడుండేదాన్ని. కేవలం నా మీద పగతో నీ పెళ్లి జరిపించి నా పరువు మొత్తం తీయించాడు. ఏంటన్నయ్యా పెద్ద పరువు పరువు అని గింజుకుంటున్నా? అసలు నీకెక్కడుంది పరువు? ఏంటన్నయ్యా పెద్ద పరువు పరువు అని గింజుకుంటున్నా? అసలు నీకెక్కడుంది పరువు? నువ్వు మావయ్య మీద పగ తీర్చుకోవటానికి నువ్వు ఆయన గోడను తగలబెట్టినప్పుడే సగం పరువు పోయింది. కనీసం మరదలని చూడకుండా ప్రియోదిన మీద చేసుకున్నప్పుడే మిగిలిన ఆ సగం పరువు పోయింది. అసలు నీ గురించి అందరూ ఏమనుకుంటున్నారో ఒకసారి బయటికి వెళ్ళి చూడు. మొహం మీద ఉమ్మేస్తారు. ఎవడే నా మీద ఉమ్మేసేది? నీకేమైనా మర్చిపోయిందా? ఈ మధ్య మరీ నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. ఆడపిల్లను కూడా చూడకుండా చేయి చేసుకున్నావు. ఇప్పుడు గనక నువ్వు నోరు ముయ్యకపోతే నీ మీద కూడా చేయి చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు నా మూర్ఖత్వం బయట వాడి దగ్గర చూశావు. తోడబుట్టిన తమ్ముడి దగ్గర కూడా చూపించే పరిస్థితి తీసుకురాకు. నువ్వేంటి ఇక్కడ నిలబడ్డావు? పో బయటికి పో. అన్నయ్య, తోడబుట్టిన చెల్లెలు ఇంటికి వస్తే బయటికి పొమ్మంటావు. ఈ ఇంటి మీద మనకెంత హక్కు ఉందో తనకు అంతే హక్కు ఉంది. ఎవరికి హక్కు ఉందంటున్నావు? ఇదేమి మన అమ్మా బాబు సంపాదించిన ఆస్తమీ కాదు. నేను కష్టపడి సంపాదించిన ఆస్తిరా ఇది. దీనికి కాదు కదా. నీకు కూడా ఈ ఆస్తి మీద ఎలాంటి హక్కు లేదు. నోరు మూసుకుని పడుంటే ఇక్కడే ఉంటావు, లేకపోతే దానితో పాటు నిన్ను కూడా మెడబెట్టుకుని. ఆపండి. వద్దన్నయ్యా, నా మూలంగా మీ ఇద్దరు గొడవ పడద్దు. నేను వెళ్ళిపోతాను. చిన్నన్నని ఏమనద్దన్నయ్యా, ఏమనద్దు. వస్తానన్నయ్యా. ఒరే, మీకు పుణ్యం ఉంటుందిరా. దీన్ని బయటికి తీసుకెళ్ళండిరా. నిల్చొనివ్వట్లేదు, కూర్చొనివ్వట్లేదు, పడుకోనివ్వట్లేదు. ఇలా ఎంతసేపు టెన్షన్ పడాలరా? కంపెనీ కావాలని అడిగావు కదరా, ఇప్పుడు అరుస్తావేంటి? నా జీవితం ఇలా నాశనం కావాలని రాసి పెట్టుండి నా కర్మగాని అడిగాను. ఇక జన్మలో ఆడదాని కంపెనీ కాదు కదా, కనీసం కన్నెత్తి కూడా చూడను. మరి మీకు దండం పెడతాను. ఆ పవనాన్ని తీసుకొచ్చి దీన్ని పంపించేయండిరా. సరిగ్గా నిద్రపోయి 4 రోజులైందిరా. నిద్ర లేకే చచ్చేలా ఉన్నాను. నన్ను వదిలేయండిరా. ఇక చస్తే ఆ డాక్టర్ ఇంటి వైపు వెళ్ళను. ఆ సీఐకి చెప్పండి రా, నన్ను ఈ పాము బారి నుంచి రక్షించండి రా. అయితే మళ్ళీ నువ్వు ఆ డాక్టర్ ఇంటికి వెళ్ళవు కదా? ఈ డాక్టర్ ఇంటికే కాదు, అసలు ఏ డాక్టర్ ఇంటికి వెళ్ళను.
చివరికి జ్వరం వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళను. అరే ఆ సిఐకి చెప్పి నన్ను రక్షించండి రా. ఎవ్వరికి కనిపించకుండా హిమాలయాలకు వెళ్ళిపోతాను. చెప్పండి రా. వీళ్ళలో మార్పు వచ్చినట్టుందన్నా, మేడంకి చెప్దాం. సరే ఫోన్ చేయి. కావ్య, ఏమైంది? ఎందుకలా ఆఫీస్లో కూర్చొని ఏడుస్తున్నావు? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? అయినా ఇప్పుడు ఏమైంది కావ్య? ఎందుకంత బాధపడుతున్నావు? మన వల్లే రాజేంద్ర మావయ్యకి ఇన్ని కష్టాలు వచ్చాయి కదండి. అవన్నీ తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది. మన పెళ్లి జరిపించి మనకి తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం వల్లే కదా మావయ్య మీద అన్నయ్య పగబట్టి ఇన్ని కష్టాలకి గురి చేస్తున్నాడు. చివరికి ఉంటున్న ఇల్లు కూడా వదిలేసే పరిస్థితి వచ్చేసింది. దీనికి అంతటికీ కారణం నేనే కావ్య. మన వల్లే రాజేంద్ర మావయ్యకి ఇన్ని కష్టాలు వచ్చాయి కదండి. అవన్నీ తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది. మన పెళ్లి జరిపించి మనకి తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం వల్లే కదా మావయ్య మీద అన్నయ్య పగబట్టి ఇన్ని కష్టాలకి గురి చేస్తున్నాడు. చివరికి ఉంటున్న ఇల్లు కూడా వదిలేసే పరిస్థితి వచ్చేసింది. దీనికి అంతటికీ కారణం నేనే కావ్య. నిన్ను ప్రేమించడమే. మన పెళ్లి జరగపోయి ఉంటే ఇప్పుడు ఇన్ని సమస్యలు వచ్చిండేవే కాదు కదా. ఈ సమస్యలన్నిటికీ కారణం మీరు, మన ప్రేమ. ప్రేమించుకున్న వాళ్ళం మన బాధ ఏదో మనం పడకుండా మా అన్నయ్యకి భయపడి రాజేంద్ర మావయ్య సహాయం తీసుకున్నాం. అదే మనం చేసిన పొరపాటు. మన వల్ల మావయ్యకి అన్నయ్యకి మధ్య మాత్రమే కాదు, అత్త మావయ్యల మధ్య కూడా మనస్పర్ధలు వచ్చేస్తున్నాయి. అసలు మావయ్య ఇంట్లో మనం ఉండడం వల్లే కదా మా అన్నయ్య మావయ్య దగ్గర నుంచి ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాడు. మనం అక్కడి నుంచి ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోదాం. అప్పుడైనా అన్నయ్యకి మావయ్య మీద ఉన్న కోపం పోతుందేమో. ఏమంటారు? ఈ ఆలోచన నాకు ఎప్పుడో వచ్చింది కావ్య. కానీ మనం బయట ఉంటే మీ అన్నయ్య వల్ల ఏ ప్రమాదం వస్తుందోనని భయపడి అంకుల్ దగ్గర ఉంటానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు మన వల్ల అంకుల్ ప్రమాదంలో పడ్డారని తెలుసు కూడా ఇంకా మనం అక్కడ ఉండడంలో అర్థం లేదు. వెంటనే మనం బయట ఉండటానికి ఏర్పాట్లు చేస్తాను. వెళ్దాం పద. మొత్తానికి ఆ రాజేంద్ర భలే ఇరుక్కున్నాడు సుందరం. వాడి పెళ్ళామేమో ఆ ఇంటిని నా పేరు మీద రాసిస్తానని మంగమ్మ లెవెల్లో శబ్దం చేసి వెళ్ళింది. పెళ్ళాం ఇప్పుడు ఆ ఇంటిని నా పేరు మీద రాసిమ్మనేసరికి లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాడు ఆ రాజేంద్ర. ఇప్పుడు ఆ ఇంటి కోసం పెళ్ళాంతో కూడా గొడవలు పడుతున్నట్టున్నాడు. ఎందుకు సార్ అలా ఆలోచిస్తారు? ఆయనకి వాళ్ళ కూతురంటే చాలా ప్రాణం. వాళ్ళ అమ్మాయి జీవితం బాగుపడుతుందనుకుంటే ఆ ఇంటినేంటి, అవసరమైతే ఆయన జీవితాన్ని రాసివ్వమన్నా రాసిస్తాడు. ఇవ్వలేడు సుందరం. అంటే రాజేంద్రకి ఇష్టం లేక కాదు, ఇవ్వాలనుకున్నా ఇవ్వలేడు. ఎందుకు ఇవ్వలేడో భార్యకి చెప్పలేక, భార్య అడుగుతున్న ఇంటిని ఇవ్వలేక నరకం అనుభవిస్తాడు. మీరేమంటున్నారో నాకేం అర్థం కావటం లేదు సార్. మనం చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి, అంత తొందరగా అర్థం కావు. నీకు విషయం తెలుసా? ఆ రాజేంద్ర ఏదో బిజినెస్ చేసి పొడిచేస్తాడని భార్గవి తన ఆస్తి మొత్తం రాజేంద్ర పేరు మీద రాసి వెళ్ళిపోయింది. దాన్ని ఆయన బిజినెస్లో పెట్టాడు. ఆ బిజినెస్ కూడా మనమే చెడగొట్టామన్న విషయం నీకు తెలుసు కదా. భార్గవి ఇచ్చిన డబ్బులు మళ్ళీ ఎలాగైనా భార్గవికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ ఇంటిని 20 లక్షలకు తాకట్టు పెట్టాడు. ఇప్పుడు ఆ ఇంటిని నా పేరు మీద రాయాలంటే ముందు 20 లక్షలు ఇచ్చి తాకట్టు పెట్టిన ఇంటి డాక్యుమెంట్స్ విడిపించాలి కదా. మరి ఆ 20 లక్షలు ఏం చేశాడు సార్? ఎవడైనా చేతులు కాలితే ఆయింట్మెంట్ రాసుకుంటాడు. కానీ ఆ రాజేంద్ర మాత్రం పెనం మీద చేతులు కాలితే తిరిగి పొయ్యిలో పెట్టే రకం. ఆ 20 లక్షలతో పెద్ద ల్యాండ్ కొని అందులో గ్రూప్ హౌసులు కట్టి వచ్చే అడ్వాన్స్ డబ్బులతో మళ్ళీ బిజినెస్ చేద్దామనుకున్నాడు. వాడి పిచ్చి కాకపోతే ఇన్ని బిజినెస్లు చెడగొట్టిన మనం ఈ బిజినెస్ మాత్రం ఎలా చేయనిస్తామనుకుంటున్నాడు? అంటే ఏం చేయబోతున్నారు సార్?
చాలా పెద్ద రేంజ్లో వర్కౌట్ చేయబోతున్నాను. ఇప్పుడే చెప్తే థ్రిల్ ఉండదు, కానీ 4 రోజులు ఆగు, నీకే అర్థమవుతుంది. ఇంకా ఎందుకు సార్, ఇప్పటికైనా వాళ్ళని వదిలేయచ్చు కదా. ఏంటి సుందరం, మళ్ళీ రాజేంద్ర మీద సెంటిమెంట్ ఎక్కువైపోతుంది. కాన్సన్ట్రేషన్ నీ మీదకి డైవర్ట్ చేయమంటావా ఏంటి? ఆ, అయ్యా మీకు నమస్కారం. నాకు అలాంటి సెంటిమెంట్లు ఏమి లేవు. ఏదో ఉండబట్లాగా అడిగాను. ఇంకెప్పుడు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోను. వస్తాను. ఏం రాజేంద్ర, నువ్వు కట్టబోయేది హౌసింగ్ కాలనీ కాదు, నిన్ను నువ్వు పాతి పెట్టుకునేందుకు శ్మశాన వాటిక.